హాయ్ డే స్టూడెంట్స్, నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్. విద్యార్థులందరూ కూడా ఏపీపీఎస్సీ నుంచి ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయి, అసలు ఉన్నాయా లేవా? ఎందుకంటే పాపం ఎప్పటి నుంచో చదువుతూ అసలు ఈ నోటిఫికేషన్లు ఎలా వస్తాయి. ఈరోజు యూపీఎస్సీ ఉంది, ఒక క్యాలెండర్ ఉంది. మరి అదేవిధంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, అవి కూడా ఒక పర్టికులర్ టైమింగ్స్కి వస్తున్నాయి. మరి ఏపీపీఎస్సీ సంగతి ఏంటి? వాస్తవంగా ఏపీపీఎస్సీ రాజ్యాంగబద్ధ సంస్థ అయినప్పటికీ కూడా మనకి ఒక సాంప్రదాయం అనేది వచ్చింది. గత టీడీపీ గవర్నమెంటే చూసుకుందాం. ఆ గవర్నమెంట్లో ఏం జరిగింది? 2014 to 2019 మధ్య ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఒకసారి, ఎలక్షన్కి వెళ్ళే ముందు ఒకసారి. ఈ సాంప్రదాయం ఎప్పటి నుంచో వస్తున్నది. అయితే ఇక్కడ ప్రతి విద్యార్థి కూడా గమనించవలసిన విషయం, మీకేమీ తెలియంది కాదు, అంతా మీకు తెలుసు. ఎందుకంటే యువర్ గ్రాడ్యుయేట్, జరుగుతున్న పరిణామాలు. కానీ ఎక్కువ చెడుకు ఆకర్షించడం అవడం వలన మీరు ప్రిపరేషన్ సరిగా చేయలేకపోతున్నారు. అయితే ఏంటి సార్, గత గవర్నమెంట్లో చూసుకుందాం. మరి ఈ గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఏం చేసింది? ఫస్ట్ మా ఎజెండా డిఎస్సి, అప్పుడు కూడా డిఎస్సి అయిపోయిన తర్వాత అప్పుడు 2014లో ఎన్నికైన గవర్నమెంట్ 2016లో గ్రూప్ 2, గ్రూప్ 1 అన్ని నోటిఫికేషన్లు కూడా డిపార్ట్మెంట్లు ఇచ్చింది. మరలా ఎలక్షన్కి వెళ్ళిపోయినప్పుడు 2018లో నోటిఫికేషన్ ఇచ్చింది. ఓకేనా? సేమ్ సినారియో ఇప్పుడు కూడా ఖచ్చితంగా కొనసాగుతుంది. ఎందుకంటే ఒకటి గుర్తుంచుకోండి సార్, ఇది ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థలో ప్రజల్ని పరిపాలించడానికి 3 రకాలైన నిర్వహణ వ్యవస్థలు ఉన్నాయి. శాసన నిర్వహణ శాఖ, కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ కదా. మనకొక అడ్మినిస్ట్రేషన్ బాడీ ఉంది. ఈ బాడీలో ఎన్నికల ద్వారా ఏ విధంగా అయితే శాసన నిర్వహణ శాఖ, ఎమ్మెల్యే, ఎక్కడైతే ఎంపీలు ఎన్నికవి ఈ ప్రజాప్రభుత్వం ఉంటుందో, అట్ ద సేమ్ టైం బ్యూరోక్రాట్స్, ప్రభుత్వ ఉద్యోగులు అంతే కీలక పాత్ర వహిస్తారు. ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీటి ఖాళీలు నింపాల్సిన అవసరం, బాధ్యత కూడా ప్రభుత్వాలదే. అందువలన ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి, నేను కాంపిటేటివ్కి వచ్చే నుంచి నేను మాట వింటున్నాను. నిజంగా ఆర్ఎస్ రెడ్డి సార్ అంటే నమ్మకం ఉన్నవాళ్ళు మాత్రం కామెంట్ ఎలా పెట్టుకున్నా నాకు పర్వాలేదు. నేను నిజం చెప్తున్నాను. 2008 డిఎస్సికి మేము ప్రిపరేషన్ చేసేటప్పుడు అసలు నోటిఫికేషన్లే రావు. అసలు ఇస్తారా? ఇవ్వరు, అసలు ఉండవు. ఎందుకంటే బోర్డులని స్కూల్లో పిల్లలే లేరు, అది లేరు, ఇది లేరు అన్నారు. 50,000తో నోటిఫికేషన్ వచ్చింది. పోనీ అంతటితో ఆగిపోయిందా? 2012 నోటిఫికేషన్ వచ్చింది, 14 వచ్చింది, 16 వచ్చింది, 18 వచ్చింది, ఇప్పుడు ఒకటి వచ్చింది. సార్, మనం ఒక వ్యవస్థలో ఉన్నాం కనుక ఆ ఖాళీలు భర్తీ చేయాల్సిన అవసరం ఆ ప్రభుత్వాలకు ఉంటుంది. వారి యొక్క ఇప్పుడు ఎలా ఉంది, రాజకీయపరమైన కార్యక్రమాల్లోనూ ఉన్నారు కనుక వాళ్ళు ఎలక్షన్కి వెళ్ళే ముందు ఒకటి, గెలిచిన తర్వాత ఒకటి. అయితే గత గవర్నమెంట్లోకి వచ్చేసరికి ఎలక్షన్కి గెలిచిన తర్వాత మొత్తం సచివాలయం తీశారు, వెళ్ళే ముందు మిగతా డిపార్ట్మెంట్లు తీశారు. కానీ ఈ గవర్నమెంట్ ఎప్పుడు కూడా వాస్తవం సార్, ఫస్ట్ డిఎస్సి, తదుపరి అన్ని నోటిఫికేషన్లు వస్తాయి. ఇది ఒక వ్యవస్థాపూర్వకమైంది. మరి ఏ నోటిఫికేషన్లు వస్తాయి, ఎలా వస్తాయి అని వచ్చేసరికి ఒక్క విషయం సార్ చూసుకోండి. జూలై నుంచి మనకి స్టార్ట్ అవుతుంది క్యాలెండర్. అంటే ఆల్రెడీ ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించిన సబ్ క్యాస్ట్ది కూడా జియో వచ్చేసింది, ఆర్డినెన్స్ది. సో జూలై నుంచి మనకు వస్తుంది. ఆల్రెడీ మీరు న్యూస్లో కానివ్వండి, స్వయానా సీఎం గారే ఎండోమెంట్లో 100 పోస్టులు ఈఓల్ని, అలాగే అసిస్టెంట్ కమిషనర్ని భర్తీ చేస్తామని, అదేవిధంగా ఏపీపీఎస్సీ నేరుగా ఎఫ్ఎస్ఓ, ఎఫ్బీఓ ఈ పోస్టులు భర్తీ చేస్తామని, అదేవిధంగా సిడిపిఓ గ్రూప్ 1 170కి పైగా ఖాళీలను భర్తీ చేస్తామని, అదేవిధంగా ఆల్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్స్ ఇంక్లూడింగ్ గ్రూప్ 2 ఎన్ని పోస్టులు ఉన్నాయా, ఎన్ని ఉన్నాయనేది ఖాళీలు బట్టి ఉంటుందండి. ఈ ఖాళీలు ఎన్నైతే అవుతాయో ఒక్కసారి నేను చెప్తాను, గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో 100 ఖాళీలు అయ్యాయి అనుకోండి, 100 ఖాళీలు అయ్యాయి అనుకోండి, ఒక డిపార్ట్మెంట్లో 70:30 రేషియో ఉంటుంది. 70% ప్రమోషన్ ద్వారా, 30% రిక్రూట్మెంట్ ద్వారా చేయాలి. మీరు చాలాసార్లు మీరు న్యూస్ పేపర్లో చూసారు, 350 తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు ఇంకా ఖాళీగా ఉన్నాయి. మరి అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా ఖాళీలు ఉన్నాయని. ఇంకో విషయం ఏంటంటే, మీకు గుడ్ న్యూస్ ఏంటంటే, మే నాటికి ఈనాటికి కంప్లీటెడ్గా 2 years ఎక్స్టెన్షన్ అయిన ఎఫెక్ట్ పడుతుంది. కంప్లీట్గా ఎక్కువ ట్రాన్స్ఫర్స్ అండి. లాస్ట్ ఇయర్ అయింది, ఈరోజు కూడా రిటైర్మెంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ ఖాళీలు బట్టి ఆ ప్రతి డిపార్ట్మెంట్, ఇంతకు ముందులా కాదండి, ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్కి కూడా నోటిఫికేషన్ ఇస్తారు. డిగ్రీ లెక్చరర్స్ అని, జూనియర్ లెక్చరర్, పాలిటెక్నికల్ లెక్చరర్స్ అని, మనకి ప్రతి డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, టెక్నికల్ డిపార్ట్మెంట్, అలాగే గ్రూప్ 2. మరి గ్రూప్ 2 కూడా 600 నుంచి 1000 పోస్టులు రావచ్చు. ఒక ఆశావాద దృక్పథంతో మనం వెళ్ళాలి. మీరు గతసారి చూశారు, 5 పోస్టులు అన్నారు, 36 అన్నారు, 180 అన్నారు.
మీరు ఎవరైనా ఊహించారా 906 పోస్టులు వస్తాయని? ఊహించలేదు కదా, ఎందుకంటే ఆ సమయానికి ఆ ఖాళీలు ఉన్నాయి. సో అదే ప్రభుత్వం ఖచ్చితంగా ఏమీ లేదు, ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని భర్తీ చేస్తే 1500 పోస్టులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే చాలా వరకు స్టూడెంట్స్ మీ యొక్క విజయాన్ని మీరే ఆటోమేటిక్గా ఏం చేసుకుంటున్నారంటే ఆటోమేటిక్గా మీ జీవితాన్ని మీరే కొలాప్స్ చేసుకుంటున్నారు. కొన్ని రీజన్స్ అన్నమాట. ఆ రీజన్స్ ఏంటి సార్ ఒక్కసారి మనం గమనిస్తే ఏం లేదు సార్, మీరు ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు, ఓ 7 సూత్రాలను మీరు ఖచ్చితంగా పక్కకు పెట్టుకోవాలి. పాటించడం కాదు, పక్కన పెట్టుకోవాలి. మీ అందరికీ తెలిసిందే, కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ కోసమని నేను లాంగ్ టర్మ్ అని ఒక బ్యాచ్ స్టార్ట్ చేశాం. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. లాంగ్ టర్మ్ అంటే ఏంటంటే 2 సంవత్సరాల పరిధిలో మీకు ఏ నోటిఫికేషన్ వచ్చినా అన్ని నోటిఫికేషన్కి ఫ్రీగానే, ఆల్రెడీ హైకోర్టు, అలాగే నెక్స్ట్ ఫారెస్ట్, అలాగే ఎండోమెంట్, అలాగే గ్రూప్ 2 వరకు ఇవన్నిటికీ కూడా 5 ఇన్స్టాల్మెంట్లో 5,000 రూపాయలు పే చేస్తే 2.5 years వరకు, 2 years వ్యాలిడిటీ, ఒకవేళ సరిపోకపోతే 6 months ఎక్స్టెన్షన్, అన్నింటికీ కూడా లాంగ్ టర్మ్ అని పెట్టాం మిమ్మల్ని చదివించడానికి మాత్రమే. మీరు ఒకటే గుర్తుంచుకోండి సార్, మీ కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ మీరు చేసి తీరాలి. అలా చేసినప్పుడు మాత్రమే మీకు సక్సెస్ వస్తుంది. అయితే మీలో ప్రధానంగా ఉన్న లోపాలు ఏంటంటే ఈ 7 సూత్రాలు మీరు పక్క పెట్టుకోవాలి. మీపై మీకు నమ్మకం లేకపోవడం, చదువుతున్నాను సక్సెస్ అవుతానా, నీకే నీ మీద నమ్మకం లేకపోతే ఇంక ఎవరు నీకు నమ్మకం ఇచ్చేది? ఒకటి గుర్తుంచుకోండి సార్, స్టీఫెన్ హాకింగ్ లాంటి వాళ్ళు కానివ్వండి, థామస్ అల్వా ఎడిసన్ లాంటి వాళ్ళు కానివ్వండి, మన ముందే చూసాం విన్స్టన్ చర్చిల్ లాంటి వాళ్ళు కానివ్వండి, లేదా మన పక్కన చూస్తాం చాలామందిని ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానివ్వండి, వీలే ఎంతెంతో అద్భుతాలు సాధిస్తున్నారే. మరి అన్నీ సరిగా పనిచేస్తున్నాయి మనకు, ఎందుకు లోపం? నీ ప్రయత్నం నువ్వు చేయాలి కదా, ముందు కాన్ఫిడెంట్ ఉండాలి సార్, నేను సాధించగలను, ఏంటి నాకు తక్కువ. థామస్ ఒకటే గుర్తుంచుకోండి, ఐన్స్టీన్ గారు కూడా ఒక మాట అన్నారంట, ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ఐక్యూలో పెద్ద తేడాలు ఉండవు, వాళ్ళు చేసిన కృషి పట్టుదల, మెయిన్గా హార్డ్ వర్క్, ఆ హార్డ్ వర్క్ అనేది మనకు నాలెడ్జ్ని ఇస్తుందండి. ఎంత చదివితే అంత నాలెడ్జ్ వస్తుంది. సో అందువల్ల ముందు మీపై మీరు నమ్మకం ఉంచుకోండి. మీరు కోల్పోయేది అది. సో మీరు ఆ యొక్క యాటిట్యూడ్ని ఎట్టి పరిస్థితిలో కంపారిజన్ చేసుకోకండి. ఇంగ్లీష్ 3 సార్లు ఫెయిల్ అయిన వాళ్ళని మనం సివిల్ సర్వీస్ సాధించారని చూసాం. ఈ మధ్య కానిస్టేబుల్ ఒక అతను ఐపీఎస్ సాధించారని చూసాం. 7 సార్లు ఫెయిల్ అయిన వ్యక్తులు ఐఏఎస్ ఐపీఎస్ సాధించారని మనమే పేపర్లో చూస్తున్నాం కదా. నీకెందుకు కాదు? కన్సిస్టెన్సీగా చదవాలండి. కమిట్మెంట్తో కన్సిస్టెన్సీగా నీపై నువ్వు నమ్మకం ఉంచుకొని చదవాలి, అదొకటి. 2, నువ్వు ఓటమికి కారణాలు ఇవి వెతుకుతావు. ఓటమికి కారణాలు ఏ ఉంటే వెతుకుతావు. ఎవడో ఏదో ఒకటి చెప్తాడు, అరే నోటిఫికేషన్ రావురా, అరే పోస్టులు అమ్మేశారా, అరే అది జరిగిందిరా. సార్ ఎక్కడ ఏది జరిగినా ఒకటి గుర్తుంచుకోండి, 1 to 10% ఏదో జరిగినా అది బయటపడితే పెద్ద కనిపిస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా జెన్యూన్ని నమ్మండి, మీరు నమ్మకం ఉంచండి. నమ్మకమే జీవిత ప్రధానమండి. నమ్మకం లేకపోతే ఏం జరగదు. ముందు ఈ ఓటమికి కారణాలు వెతక్కండి. అయ్యో నేను పేదవాడిని, నేను కార్పొరేట్ స్కూల్లో చదవలేదు, నాకు ఇంగ్లీష్ రాదు. ఏం కాదు సార్, చెప్పారు కదా, ఇంగ్లీషు రాని వాళ్ళు 3 సార్లు ఫెయిల్ అయిన వాళ్ళు కలెక్టర్లు అయ్యారంటే ఎలా? సాధన చేస్తే ఏది కాదు సార్. ఇప్పటి నుంచి కూడా మీరు సాధన చేసి సక్సెస్ కావచ్చు. నెక్స్ట్ వెంటనే ఫలితం. ఒకసారి రాస్తారు ఎగ్జామ్, ఫెయిల్ అయినంటే మరి రాదు. వెంటనే ఫలితం ఎలా వస్తుంది? నీకంటే బాగా చదివిన వాళ్ళు, నీకంటే డెడికేటెడ్ పర్సన్స్, నీకంటే కన్సిస్టెన్సీగా ఉన్న వాళ్ళకి ముందు వెళ్తుంది కదండి. లైన్లో నిలబడతాం, మన ముందు ఎంతమంది ఉన్నారో వాళ్ళు అవ్వాలి కదా. వాళ్ళకంటే ముందుగా నువ్వు వెళ్ళాలంటే మరింకా సూపర్గా మనం వెళ్ళాలి కదా. సో వెంటనే ఫలితం ఆశించకండి. 1 ఎగ్జామ్తో 2 ఎగ్జామ్తో మీరు ఇప్పుడు కూడా ఫలితం ఆశించకండి. ఈరోజు థామస్ అల్వా ఎడిసన్ గారు అంటే ఎంతగా మనకు గుర్తురావడానికి 1100కు పైగా ఆ బల్బు ప్రయోగాలు చేశారట. ఎప్పుడు కూడా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తూ ఉండి ఈరోజు వెలుగు నింపారు. సో అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ చదివే వాతావరణం, స్నేహితులు చాలా ఇంపార్టెంట్ సార్. ఒకటే గుర్తుంచుకోండి, మన చుట్టుపక్కల ఉండే స్నేహితులు ఎప్పుడు తాగడానికి వెళ్దాంరా, సినిమాకి వెళ్దాంరా అంటే అదే వెళ్తావు నువ్వు. ఒకరోజు కాకపోతే ఇంకో రోజైనా వెళ్తావు. సో చుట్టుపక్కల ఉండే వాతావరణం, రీడింగ్ రూమ్ కల్చర్ వచ్చింది, కానీ నీ వాతావరణంలో నువ్వు ఎలా ఉండాలి, మంచి వారిని ఎంపిక చేసుకోండి. ఈ వాతావరణం చాలా వరకు కూడా వైఫల్యానికి దారితీస్తుంది. ఇంకా చెప్పక్కర్లే, నలుగురు చెడ్డ వ్యక్తులతో ఒక మంచివాడు కలిస్తే ఖచ్చితంగా చెడ్డవాడు అవుతాడు. అదే నలుగురు మంచి వ్యక్తులతో ఒక చెడ్డవాడు కలిస్తే ఈ నలుగురిని మార్చేస్తాడు. సో ఏదైనా ప్రమాదమే. పాలలో విషం కలిపినా, విషంలో పాలు వేసినా ఇది ఏది ప్రమాదం అదే ప్రమాదం. సో చాలా జాగ్రత్తగా నువ్వు ఏ లక్ష్యం మీద వచ్చావు, ఏ లక్ష్యం మీద ఉన్నావు, ఏ లక్ష్యం కోసం నువ్వు కృషి చేస్తున్నావు, నీ లక్ష్యం ఏంటి, నీ యొక్క భవిష్యత్తు తరాల్లో నీ యొక్క 10 సంవత్సరాల తర్వాత నీ జీవితాన్ని నువ్వు ఎలా ఊహించుకున్నావు, నీకు ఉద్యోగం రాకపోతే నీ పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఆలోచించుకుని మంచి స్నేహం, మంచి చదివే వాతావరణం, అలాగే ప్రణాళిక, గైడెన్స్ లేకపోవడం. మెయిన్ ప్రధానంగా మీకు ఈ సూత్రం ఇంపార్టెంట్ సార్. ఏ పుస్తకాలు పడితే ఆ పుస్తకాలు కొనేస్తారు, గైడెన్స్ తీసుకోరు, అస్సలు పట్టించుకోరు. చూడండి ఈరోజు ఎలా ఉందంటే కార్పొరేట్ స్కూల్లో జనరల్గా
ఎల్కేజీకి లక్షలు డొనేషన్ ఇస్తారు. 10th క్లాస్కి 5 లక్షలు 4 లక్షలు తీసుకుంటున్నారు. ఇక్కడ మాలాంటి ఒక మంచి సక్సెస్ ఉన్నవాళ్ళం, మరి బాబు నెలకు 1000 రూపాయలు 5 టర్మ్లో కట్టురా బాబు, 2 సంవత్సరాలు నీకు గైడెన్స్ ఇస్తాం, మెటీరియల్ ఇస్తాం, క్లాసులు ఇస్తాం. మనకు ఉమామహేశ్వర సార్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అతని క్లాసులు మనకు త్వరలో 2 రోజుల్లో స్టార్ట్ అవుతున్నాయి. మరి రమేష్ నాయుడు గారు అసిస్టెంట్ ప్రొఫెసర్, ఓకే, దేవేంద్ర గారు, నెక్స్ట్ అదే రామకృష్ణ గారు గ్రూప్ 1 ఆఫీసర్, వీళ్ళందరినీ ఎందుకు తీసుకురాగలుగుతామంటే ఇలాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మీకు అవకాశం ఉంది, ఒక మంచి డిజిటల్ కనెక్టివిటీ ఉంది కనుక తీసుకురాగలుగుతున్నాం. సో వాళ్ళకి మనం అమౌంట్ ఇవ్వాలి. సో ఎనీవే ఒకటి గుర్తుంచుకోండి సార్, గైడెన్స్ అండ్ ప్లానింగ్ లేకపోతే నువ్వు ఏదో చదువుతున్నావు, ఎలాగో చదువుతున్నావు, ఈ విధంగా అంటే అవ్వదు. ప్రాపర్ ప్లాన్ ఉండాలి, ఎలా ప్రిపరేషన్ చేయాలి, ఏ బుక్స్ చదవాలి. ఈరోజు నేనున్నాను, కంప్లీట్ ప్రతి బుక్లో ఉన్న మంచి మ్యాటర్ని తీసుకుని ఒక మంచి బుక్ తయారు చేస్తున్నావు. నువ్వు అదే బుక్ని 10 సార్లు చదువు, నువ్వు సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. సో మన సిపిటికి 300 పైగా ఎంపికయ్యారంటే ఖచ్చితంగా మనం ఇచ్చిన ఈ యొక్క మంచి మెటీరియల్, మంచి క్లాసెస్. సో నెక్స్ట్ చెడు ప్రభావం 90, పాజిటివ్ ఉంటాయని. నీ పైన ఏదైనా చూడండి, చెడు అనేసరికి 90% ఆకర్షించమైపోతున్నావు, పాజిటివ్కి 10% వస్తున్నావు. నోటిఫికేషన్లు వస్తాయని ఎక్కడ అంటే అది 10% ప్రభావం. ఓకే, మిగతాది ఏదైనా వచ్చిందంటే ఈ టెలిగ్రామ్ రోమర్లు ఇటు చెడు ప్రభావంకి 90% ఆకర్షితం అవుతావు. వాస్తవంగా మనకు ఒక సామెత ఉంది, ఏదో ఒక సామెత ఏంటి సార్ అంటే, మంచి 3 ఇళ్ళు దాటేటప్పుడు అంటే చెడు ప్రపంచం మొత్తం చుట్టి వచ్చేసిందంట. చెడు అలా ఉంటుంది. చెడు ఎలా ఉంటుంది? మంచి ఎప్పుడు కూడా ఆకర్షితం కాదు. కానీ నువ్వేం చేయాలంటే మంచికి ఆకర్షితం అవ్వు, పాజిటివ్ యాటిట్యూడ్తో వెళ్ళు, చెడుని పక్కకు తోసి. ఏది రాని ఒక పోస్ట్ ఉంది, నేను ప్రయత్నిస్తాను, నాకే వస్తుంది, రాకపోతే ఇంకోసారి చేస్తాను, ఓకే ఈ నోటిఫికేషన్ కాకపోతే ఇంకో నోటిఫికేషన్ చదువుతాను, పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ థింకింగ్లోకి వెళ్ళు, ఎలాగైనా నేను సాధిస్తాను. వ్యవస్థ ఎప్పుడు మారిపోదు సార్. ఈరోజు ఎందుకు నేను చెప్తానంటే, పోస్టులు అమ్మేస్తాను, నోటిఫికేషన్ రావు, ఇవి రావు, అది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇవన్నీ విని నువ్వు చదవడం మానేసావు అనుకో, నష్టపోయేది నువ్వు. అదేం జరగదు. అమ్మితే అమ్మనే, ఇంకోసారి అమ్మలేరు కదా, ఆ గవర్నమెంట్ అమ్మింది, ఈ గవర్నమెంట్ అమ్మదు కదా, అందరూ అమ్మారు అనుకోండి, వ్యవస్థ పోద్దు కదా, ఎక్కడో నాలాంటి వాడికి ఒక్కడికి ఒక అవకాశం ఉంటుంది కదా, ఆ పోస్టులు అమ్మలేరు కదా, అలాంటి యాటిట్యూడ్ రావాలి. సో అవన్నీ కాదు, అవేమి ఉండవు సార్. ఏదో జరిగింది అనుకోండి, 100లో ఎక్కడో 10 ఒక 10 to 15%, అది మొత్తానికి ఎప్పుడే వద్ది. అలా ఏమి ఉండదు. అలా ఉంటే మాలాంటి పర్సన్స్ జెన్యూనిటీ రాంగ్ కదా, అది అర్థం చేసుకోండి. నాకు తెలిసి మా నోటిఫికేషన్లో 1% కూడా జరగలేదు. సో ఏ నోటిఫికేషన్లో కూడా జరగలేదని మనం చెప్పడం, ఎక్కడో జరిగి ఉండొచ్చు. ఆ నెగిటివ్ నీకు వద్దు, పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకు వెళ్ళు. ఫైనల్గా నీ యొక్క సూత్రాల్లో సోషల్ మీడియాని దూరం చేసుకోవాలండి. చాలా వరకు చెప్తున్నాను, టెలిగ్రామ్, వాట్సాప్, సోషల్ మీడియా, వీటిలో విపరీతమైన రూమర్స్ వస్తాయి. నువ్వు వాస్తవాలను పట్టించుకోవు, ఈ రూమర్స్కే నువ్వు బెండ్ అవుతుంటావు. సో ఇవన్నీ నువ్వు మార్చుకో, ఖచ్చితంగా నీకు 100% సక్సెస్ వస్తుంది. సో నాతో కలిపి ప్రిపరేషన్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇస్తాను, ఇప్పుడే ఫాలో అవ్వండి. మీకోసం నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఆల్రెడీ మొన్న ఆ నోటిఫికేషన్కి ఎలా అయితే ఉన్నామో, ఈ నోటిఫికేషన్ చెప్తున్నాను కదా, అది ఎప్పుడు రానివ్వండి, డిసెంబర్ జనవరి కానివ్వండి, కొంచెం లేట్ అవనివ్వండి, రాకపోవడం అనేది ఉండదు. మరి గోపాల సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగ్ తెలుసు కదా, వస్తాను, ఖచ్చితంగా వస్తాను, కొంత ఆలస్యం అవుతుంది. సో నోటిఫికేషన్ కూడా అలాగే ఎప్పుడు రానివ్వండి, వచ్చేసరికి సిద్ధమై ఉండాలి. మనం వచ్చేసరికి ఏమో మళ్ళీ వాయిదాలు కోరుతాం, అదేదో ముందే ప్రిపరేషన్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు చూసారు కదా ఎంత ధర్నాలు చేస్తుందో, డిఎస్సి వాళ్ళకి పట్టించుకోవడం లేదు. నోటిఫికేషన్ వచ్చాక ఈసారి ఖచ్చితంగా వితిన్ 5 to 6 months అన్నీ కంప్లీట్ అయిపోతాయి కనుక ముందే మెయిన్స్ బాగా చదువుకొని, అన్ని రకాల సబ్జెక్ట్స్ పైన ముందు పట్టు సంపాదించుకొని, ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసుకొని, క్లాసులు బాగా విని, ఎగ్జామ్ టైకే నువ్వు సక్సెస్ అయ్యే విధంగా తయారు చేసే బాధ్యత మాది. నోటిఫికేషన్ తర్వాత 4-5 నెలల్లో నువ్వు చదివేదేమి ఉండదు కనుక ఆ టైంలో రివిజన్ చేసుకునే విధంగా ఒక మంచి ప్లాన్ వేద్దాం. ఓకే, మాతో ఏదైతే విజేతలని చెప్పామో, ఉమామహేశ్వర సార్ కానీ, మరి రమేష్ నాయుడు గారు కానివ్వండి, రామకృష్ణ గారు కానివ్వండి, దేవేంద్ర గారు కానివ్వండి, ఆ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ అందరూ సక్సెసర్స్. అటువంటి గెజిటెడ్ క్యాడర్ ఆఫీసర్స్, వీళ్ళందరితో మీకు కమ్యూనికేట్ చేసి మంచిగా ఒక టీం వర్క్లా పనిచేద్దాం, ముందుకు వెళ్దాం. మీ అందరికీ కూడా అందుబాటులో మేము ఉంటాం. ఓకేనండి, ఒక మంచి షెడ్యూల్తో వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఎట్టి పరిస్థితుల్లో నీకు ఉద్యోగం వచ్చినంత వరకు కూడా నువ్వు విశ్రమించుకు. ఓకే, ఆల్ ది బెస్ట్. మీ ఆర్ఎస్ రెడ్డి సార్. థ్యాంక్ యూ.